నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయ అయితే చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రులని నియమించడంలో కూడా విపరీతమైన చర్చలు అయితే జరుగుతున్నాయి క్యాబినెట్ లో దానికి సంబంధించి 3న విస్తరణ అని కూడా చూస్తున్నాం ఆ రోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ఒక రోజు ముందు సీఎం చేతికి జాబితా వస్తుందని కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఆశాభావులు ఎక్కువగా ఉన్నట్టే తెలుస్తుంది దాదాపు కూడా 10 మంది దాకా సభ్యులు ఉన్నట్టు తెలుస్తుంది ప్రధానంగా సో క్యాబినెట్ లో దీనికి సంబంధించి కూడా డిస్కషన్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది ఆశావాహులు అసెంబ్లీ లాబీలో అభినందన వెల్లువ శాఖల కేటాయింపుపై డిస్కషన్ ప్రమాణ స్వీకారం వరకు నమ్మలేదని కామెంట్స్ ముందు రోజు సభ్యులకు సమాచారం ఇవ్వనున్న సీఎం సో దీనికి సంబంధించి చూసుకుంటే కొంత ఒక రోజు ముందు మాత్రమే ఎవరు అనేది తేల్చే డిసిషన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఆ జాబితాని ఒక రోజు ముందు సీఎం చేతికి ఇస్తారంట సో సీఎం ఎవరు అనేది కూడా వెల్లడిస్తారని అయితే తెలుస్తుంది వచ్చే నెల 3న క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు ప్రచారం జరుగుతుంది ఉగాది పండుగ తెల్లవారు నుంచి మంచి ముహూర్తం ఉన్నదని కానీ ఆ రోజున రంజాన్ పండుగ ఉండడంతో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చేపడితే ఎలా ఉంటుందనే కోణంలో పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం మరోవైపు అసెంబ్లీ లాబీల్లో మంగళవారం క్యాబినెట్ విస్తరణపై జోరుగా డిస్కషన్ జరిగింది ఇద్దరు సభ్యులు కలిసినా ఇదే అంశంపై డిస్కషన్ చేశారు అధికార పార్టీ సభ్యుల మధ్య కాకుండా బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు సైతం ఇదే అంశంపై చర్చించుకుంటున్నారంట శాఖల కేటాయింపుపై డిస్కషన్ క్యాబినెట్ విస్తరణలో బెర్తు ఖాయమనే నమ్మకంతో ఉన్న ఆశావాహులు అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే సహచార ఎమ్మెల్యేలు వారిని అభినందనలతో ముంచెత్తారు ప్రమాణ స్వీకారం చేసే వరకు గ్యారంటీ లేదని ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని ఆశావాహులు కామెంట్ చేశారు ఎవరికి ఏ శాఖలు ఇస్తారు కొత్త మంత్రులకు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద శాఖలను కేటాయిస్తారా ప్రస్తుత మంత్రుల్లో ఒక్కొక్కరి వద్ద 2-3 శాఖలు ఉండడంతో వాటిల్లోంచి కొన్నిటిని అప్పగిస్తారా అని కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది చాలా మందికి కూడా ఆశావాహులు అయితే ఎక్కువ మంది ఉన్నారు చూడాలి ఇంకెవరికి అప్పగిస్తారు ఏ శాఖలను కేటాయిస్తారని కూడా ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నట్టు తెలిసింది హోంశాఖపై రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలో తమకు మంత్రి పదవులు ఇస్తామని హస్తం పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని ఈసారి తమకు పదవులు పక్కా అనే ధీమలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు లాబీలో కనిపించిన వెంటనే కాంగ్రెస్ మంత్రి గారు పదవి వస్తుందంట కదా అని తోటి సభ్యులు అభినందనలు తెలిపారు రాజగోపాల్ రెడ్డి మాత్రం నాకు హోంశాఖ అంటే చాలా ఇష్టమని తన కోరికను బహిర్గతం అయితే చేశారు సో వీళ్ళు చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడే వీళ్ళకి మంత్రి పదవి ఇస్తారని కూడా ముందే అధిష్టానం చెప్పినట్టు తెలిసింది దానికి సంబంధించి కూడా నిన్న అసెంబ్లీకి వెళ్తే మిగతా సభ్యులు కూడా కంగ్రాట్స్ మంత్రి గారు అని కూడా వాళ్ళని పొగిడినట్టు తెలుస్తుంది ఇక్కడ అయితే ఈయన రాజగోపాల్ రెడ్డికి మాత్రం హోంశాఖ అంటే ఇష్టం అని కూడా తన ఇష్టాన్ని బహిర్గతంగా చెప్పినట్టయితే తెలుస్తుంది ఎమ్మెల్యేలు కెపాసిటీ మేరకు మంత్రి పదవులు ఇవ్వాలి ఏ పదవి ఇచ్చినా ప్రజల పక్షాన పనిచేస్తా సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు వివేక్ కనిపించిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన్ను చుట్టుముట్టి కాంగ్రెస్ చెప్పారు వాకిటి శ్రీహరి మల్రెడ్డి రంగారెడ్డి బాలు నాయక్ ప్రేమ్ సాగర్ రావులకు సైతం అభినందనలు తెలిపారు రైట్ చూసుకున్నట్టయితే నిన్న కలిసినప్పుడు అయితే వివేక్ ఉన్నారు కదా వివేక్ కూడా వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన చుట్టుముట్టి కాంగ్రెస్ అని కూడా చెప్పినట్టు తెలిసింది ముందు రోజు సీఎం నుంచి ఫోన్లు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితాను అధిష్టానం ప్రకటించనున్నది అయితే ఒకరోజు ముందే అప్పటి వరకు కూడా ఏం జరుగుతుందని అయితే తెలీదు ఒకరోజు ముందు వరకు కూడా ఇంకా డిసిషన్ ఎలా ఉంటుందని తెలీదు ఎప్పటికప్పుడు మారొచ్చు ఆలోచనలు సో ఒకరోజు ముందైతే సీఎంకి అయితే జాబితాను పంపిస్తుందని అధిష్టానం ఇక్కడ ప్రకటించినట్టు తెలుస్తుంది రైట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు హోంశాఖ అంటే ఇష్టం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అలాగే నమస్తే మంత్రి గారు అంటూ కూడా వివేక్ కాంగ్రెస్ చెప్పారు మల్లారెడ్డి నిన్న కనిపించినప్పుడు వివేక్ కాంగ్రెస్ మంత్రి గారు అంటూ కూడా చెప్పినట్టు తెలిసింది చూడాలి మంత్రి వివేక్కి అండ్ రాజగోపాల్ రెడ్డికి సీట్ వస్తుందా లేదా అనేది చూడాల్సిన విషయం నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకరోజు ముందు సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నట్టు తెలిసింది అలాగే ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలో వారే డిసైడ్ చేస్తారని సమాచారం విస్తరణ ముహూర్తం ముందు రోజు రాత్రి కొత్తగా మంత్రులయ్యే వారికి సీఎం ఫోన్ చేసి క్యాబినెట్లోకి రావాలని ఆహ్వానం పలుకుతారని పార్టీ వర్గాల్లో టాకు అయితే చూసుకున్నట్టే సీఎం రేవంత్ రెడ్డికి ఒకరోజు ముందు అయితే జాబితాను పంపించే అవకాశాలు ఉన్నాయి ఉగాది పండుగ రోజు రంజాన్ కావడంతో ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే ఉగాది తర్వాత అన్ని మంచి రోజులు ఉండడంతో
ఏప్రిల్ 3న కూడా ఈ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకరోజు ముందు కూడా ఎవరెవరు ఉంటారని కూడా సీఎం రేవంత్ రెడ్డి కాల్ చేసి వాళ్ళకి క్యాబినెట్లోకి ఆహ్వానించనున్నట్టు కూడా ఇక్కడ మనకి పార్టీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది. చూడాలి, ఆశావాహులు అయితే ఎక్కువ మంది ఉన్నారు. చూడాలి మరి ఎవరెవరికి అవకాశం దక్కుతుంది, ఎవరెవరు మంత్రులయ్యే అవకాశం ఉందని కూడా వేచి చూడాల్సిన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిలిం నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిలిం నగర్. వెంటనే సంప్రదించగలరు.